నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గా వాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ అన్నోజిగూడ మే 27 తారీఖు నుండి 3 తారీఖు వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ ముగింపు. ఈ ప్రశిక్షణ వర్గాలో శారీరక మానసిక వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరిగినది. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 250 మంది శిక్షార్థులు ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నారు. దేశం కోసం ధర్మం కోసం అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి జాతిని జాగృతి చేయడం కోసం వర్గ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. వర్గ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, సురక్ష, సంస్కారం అనే 3 అంశాలపైన శిక్షార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గా వాహిని తెలంగాణ ప్రాంత సంయోజక వాణి సక్కుబాయి, భజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు, విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు, దుర్గా వాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేణి, బజరంగదళ్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్, సహ సంయోజక్ మెంగా అరవింద్, ప్రభాకర్, నాగమల్ల శ్రీనివాస్, అరుణశ్రీ, సుజాత, స్థానిక బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, వి హనుమాన్, కంభం లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, రామతీర్థ, బచ్చు నాగేష్ గుప్తా, ఏబీవీపీ నాయకులు శ్యామ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఘట్కేసర్ ఎస్హెచ్ఓ పరశురాం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీఐ 9 న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ కాల్క రాములు. నమస్తే
జై శ్రీరామ్. దుర్గావాహిని సేవా సురక్ష సంస్కార అనే 3 అంశాలతో ముందలకెళ్తుంది. ఇది ముఖ్యంగా యువతి విభాగం అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతులందరికీ కూడా ఈ దాంట్లో శిక్షణ ఇస్తూ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా నియుద్ధ కానీ కరాటే ఇలాంటివన్నీ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు అనేవి ఏర్పాటు చేస్తూ దైవభక్తిని దేశభక్తిని రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ పరిషత్లోని దుర్గావాహిని విభాగం. ఈ విభాగం ఇంకా మున్ముందుకు సాగుతుంది. కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మేము కుటుంబ సభ్యులంతా విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నాం. ఈ శిక్షణలో 225 మంది పాల్గొన్నారు. 34 జిల్లాల నుంచి పాల్గొన్నారు. 34 జిల్లాల నుంచి.
అన్నోజిగూడ ఆర్వీకేలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 230 మంది దుర్గలు శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు గట్కేసర్లో శౌర్యయాత్ర తీయడం అనేది గట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి ఎలబోతున్న దానికి ఇది నిదర్శనం. మొన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి 2 మహిళలు మాత్రమే. దీన్నంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈరోజు భారతదేశం ద్వారా ప్రపంచాన్ని ఏలబోతుందనడానికి ఇది ఒక ప్రదర్శన. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఈరోజు పూర్తిగా 7 రోజులు కంప్లీట్ చేసుకొని కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. పోయిన నెల జూన్ 27వ తేదీ నుంచి మొదలుపెట్టుకొని ఈ నెల జూలై 3వ తేదీ వరకు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం. ఉన్న మొత్తం 34 జిల్లాల నుంచి 257 మంది, అంటే 225 మంది ఇందులో పాల్గొన్నారు కార్యక్రమాలన్నింటిలోనూ. మిగతా వీళ్ళందరూ కూడా రక్షణ ఇవ్వడమే కాకుండా భోజన వ్యవస్థలో కానీ వేరే విషయాల్లో కానీ ఇతరులు కొంచెం ఒక 27 మంది పాల్గొన్నారు. మొత్తం సంఖ్య వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రంలో ఉన్నోళ్ళు కాకుండా పక్క క్షేత్రాలు మొత్తం కూడా 300 మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 10 సంవత్సరాల కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గట్కేసర్లో చేయడం జరిగింది. అన్నజిగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేసుకున్నాము. దీనికోసం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా పేరున కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం చాలా శాయశక్తులకు ప్రయత్నించారు, పాటుపడ్డారు కూడా. ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చేసి పిల్లలకి సేవ, సురక్ష అండ్ సంస్కారం ఈ 3 కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలనేసి ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులు భోంచేసేటప్పుడు ఒకళ్ళు భోంచేస్తుంటే ఇంకోటి టీవీ చూసుకుంటూ భోంచేస్తుంటారే కానీ కలిసి కుటుంబ సభ్యులు ఎవరు భోంచేయట్లేదు. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఒకళ్ళు భోంచేయకపోతే అంటే సేవల కార్యక్రమం, ఒకళ్ళు భోంచేయకపోతే ఇంకోటి పక్కన వాళ్ళు కూడా తీసుకొచ్చి భోజనం చేయాలి అనేది, ఒకళ్ళు జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, ఏది వచ్చినా కూడా మేము ఉన్నామని ఈ విధంగా సేవ చేయడం. సురక్ష, మన రక్షణ మనం ఎలా కల్పించుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. ఈ రోజులలో మహిళ బయటికి వెళ్తుందంటే ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు జనాలు కూడా. ప్రత్యేకంగా విడిగా చెప్పనవసరం లేదు. కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం ఎలాగా, సొంతంగా రక్షించుకోవడం గురించి అదొకటి. ప్రత్యేకంగా ఈరోజు సంస్కారం గురించి ఒక దేవాలయంకి వెళ్తున్నా కూడా జీన్సులు ధరించుకొని ఇష్టానుసారం బట్టలు వేసుకొని ఫ్యాషన్ డిజైన్ లాగా గుడికి వెళ్తున్నారు. దయచేసి అలా కాకుండా మనం గుడికి వెళ్తే ఎలా ఉండాలి, భజన ఎలా చేసుకోవాలి, భజన నేర్పించడం, ఇవన్నీ నేర్పించడంతో ఈ రోజుతోటి 7 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటుంది. దయచేసి మీ కుటుంబ సభ్యులలో పిల్లలు 14 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపల 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైనా సరే ఈరోజు ఈ కార్యక్రమంలో తన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఎందుకంటే నేను నేర్చుకోవడం కాదు, నా పిల్లలు కూడా సంస్కారం నేర్పాలి, నేను నేర్చుకోలేదు ఇన్నాళ్ళు అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చి పిల్లలకు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ప్రాంత సంయోజకులే కానివ్వండి, ప్రాంత సభ్యులే కానీ ఇదంతా దుర్గావాహినికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని చేసినందుకు చాలా ధన్యవాదాలు. జై హింద్.